మొన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, జూబ్లీ లిస్టులో ఓటు వేయకపోతే సన్న బియ్యం అయిపోతాయి అన్నాడు, ఫ్రీ బస్ అయిపోతుంది అన్నాడు. సన్న బియ్యం ఆయన స్కీమ్ ఒకటే కాదు, సన్న బియ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా మరి సింహభాగం ప్రతి కేజీకి కేంద్ర ప్రభుత్వం 42 రూపాయలు ఇస్తే సన్న బియ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేది 15 రూపాయలని మనం చేస్తాను. కేంద్ర ప్రభుత్వం 42 రూపాయలు బియ్యానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ 15 రూపీస్. ఏ రకంగా దీన్ని ఆపుతారో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్కీము 83 కోట్ల మంది ప్రజలకు గత 5 సంవత్సరాలుగా కరోనా తర్వాత, కరోనా అప్పుడు ప్రారంభించినటువంటి పథకం ఇంకా మోడీ గారు కొనసాగిస్తా ఉన్నారు. ఈ దేశంలో అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని భాషల వారికి కూడా ఏ రకమైనటువంటి తారతమ్యం లేకుండా, భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నటువంటి పథకం ఇది. ప్రపంచంలోనే ది బిగ్గెస్ట్ ఫీ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఇది. ఇంత పెద్ద స్కీము ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. అది తెలంగాణలో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలవకపోతే ఎట్లా రేవంత్ రెడ్డి ఆపుతాడో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా నేను ముందు చెప్పినట్టు ఈ యొక్క ఫుడ్ గ్రెయిన్ స్కీమ్ కిందనే ప్రతి కుటుంబానికి మరి చాలా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుంది. ప్రతి నెల ప్రతి పేదవాడికి 208 రూపాయలు ఈ యొక్క బియ్యం కింద లబ్ధి చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున 208 రూపాయలు ప్రతి నెల ప్రతి వ్యక్తికి వస్తుంది బియ్యం ద్వారా. మరి ఈరోజు ఫ్రీ బస్సు గురించి చెప్తా ఉన్నారు. ఏది అడిగినా నిరుద్యోగ భృతి అంటే ఫ్రీ బస్ చెప్తాడు, పెన్షన్స్ అంటే ఫ్రీ బస్ చెప్తారు. సకల సమస్యలకు పరిష్కారం ఫ్రీ బస్సు అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వివరిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగానే మనవేస్తున్నాను. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నది. ఈరోజు మీరు ఏ రకంగా మళ్ళీ ప్రశ్న అడుగుతారో నేనే ముందు చెప్పేద్దామని చెప్తున్నాను. ఈరోజు రీజనల్ రింగ్ రోడ్కు ఫస్ట్ ఫేజ్ అంటే 2 ఫేజ్ల వారిగా ఉంటుంది, నార్త్ సౌత్. దానికి ఫస్ట్ ఫేజ్ కింద 15,627 కోట్ల రూపాయలతో దానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. అది ఫైనల్ కాగానే కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ అప్రూవల్ అయితే ఫస్ట్ ఫేజ్ RRR రోడ్డు మంజూరుకు అయ్యే అవకాశం ఉంది. అంబర్పేట ఫ్లైఓవర్ 410 కోట్లు, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ 627 కోట్లు, ఈ యొక్క కూకట్పల్లి BHL ఫ్లైఓవర్ 136 కోట్లు, ఆరాంఘర్ 6 లేన్ సిటీలో 283 కోట్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అదేవిధంగా డెవలప్మెంట్ అవుతుంది. 46% పనులు పూర్తి అవుతున్నాయి. నేను మీడియాను కోరుతున్నాను, వెళ్ళి ఒకసారి చూడాల్సిందే కోరుతాను. 46% పనులు పూర్తయినాయి. అదేవిధంగా చెల్లపల్లి రైల్వే స్టేషన్ మీరందరూ చూశారు, 430 కోట్లతో దాన్ని డెడికేట్ చేశాము. హైదరాబాద్ రైల్వే స్టేషన్ అంటే నాంపల్లి, ఇది కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా భూమి పూజ చేశాడు 350 కోట్లతో. లింగపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, కాచిగూడ 424 కోట్లు, లింగంపల్లి రైల్వే స్టేషన్ 310 కోట్లు. బేగంపేట రైల్వే స్టేషన్ మీరందరూ చూశారు, ఆల్మోస్ట్ 23 కోట్లతో అది పనులు పూర్తి చేశాము, స్వయంగా ప్రారంభించడం జరిగింది. అక్కడ మొత్తం సిబ్బంది అంతా కూడా మహిళలే పనిచేస్తారు. అక్కడ మొత్తం ఏ ఒక్కరు కూడా జెంట్స్ ఉన్నారు, అందరూ మహిళలతో పనిచేసేటువంటి రైల్వే స్టేషన్ మోడీ గారు మన బేగంపేటకి ఇచ్చారు.
హఫీజ్పేట రైల్వే స్టేషన్ అది కూడా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అది కూడా 80% పైన పనులు పూర్తి అయిపోయినాయి. ఉప్పుకూడ రైల్వే స్టేషన్ అది కూడా 26 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. మలక్పేట రైల్వే స్టేషన్ 37 కోట్లతో పనులు జరుగుతూ ఉన్నాయి. మల్కాజిగిరి రైల్వే స్టేషన్ 27 కోట్లతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఉందానగర్ రైల్వే స్టేషన్ అది కూడా 12 కోట్ల పైచీలకు పనులు జరుగుతూ ఉన్నాయి. యాకత్పుర రైల్వే స్టేషన్ అది కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా సిటీలో అనేక ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లను కూడా అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత కాబట్టి, కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలోకి వస్తుంది కాబట్టి వాటన్నిటిని కూడా ఈరోజు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా మొత్తం సిటీలో మరి ఈ యొక్క రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నాము. రెగ్యులర్గా అన్ని రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి మానిటరింగ్ ఎవ్రీ 1 మంత్ 1.5 మంత్కు నేను స్వయంగా రివ్యూ చేస్తూ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇది కాకుండా హైదరాబాద్ నుంచి ఒక 5 వందే భారత్ ట్రైన్లు ప్రారంభించుకోవడం జరిగింది. తిరుపతికి 2 ట్రైన్లు, విశాఖపట్నం, అదేవిధంగా నాగ్పూర్, బెంగళూరు ఈ యొక్క 5 వందే భారత్ ట్రైన్లు ప్రారంభించుకున్న విజయవాడకు. అదే కాకుండా అనేకమైనటువంటి నూతన ట్రైన్లను ఎందుకు చెప్తా ఉన్నానంటే కేంద్రం చేయాల్సిన పనులు కాబట్టి